వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో రోజుకు 3 సార్లు తన రూపాన్ని మార్చుకునే అమ్మవారు ఆ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందామా? ఉత్తరాఖండ్లోని గార్వాల్ ప్రాంతంలో శ్రీనగర్ రుద్రప్రయాగ మధ్య అలకనందా నది ఒడ్డున దారీదేవి ఆలయం ఉన్నది. ఈ దేవాలయం శ్రీనగర్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం కాళీదేవికి అంకితం చేయబడి ఉంది. అమ్మవారి అద్భుతాలను చూసేందుకు భక్తులు ప్రతిరోజు ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న దారీదేవి ఉత్తరాఖండ్లోని చార్ధామ్ను రక్షిస్తుందని భక్తులు నమ్ముతారు. అందువల్ల దారీదేవి పర్వతాలను, యాత్రికులను రక్షించే దేవతగా పూజిస్తారు. దారీదేవి విగ్రహం పైభాగం ఈ దేవాలయం ఉన్నది. అయితే విగ్రహం దిగువ సగం కాళీమాత దేవాలయంలో ఉంది. ఇక్కడ ఆమెని కాళీదేవి రూపంగా పూజిస్తారు. ఈ దేవాలయంలో ఉన్న దారీదేవి విగ్రహం రోజుకు 3 సార్లు తన రూపాన్ని మారుస్తుందని భక్తులు నమ్ముతారు. దారీదేవి విగ్రహం ఉదయం పూట అమ్మాయిలాగా, మధ్యాహ్నం యువతిలాగా, సాయంత్రం వృద్ధురాలిగా కనిపిస్తుంది. దారీదేవి విగ్రహం రూపురేఖలు మార్చే ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పురాణాల ప్రకారం ఒకసారి తీవ్రమైన వరదల కారణంగా దారీదేవి ఆలయం కొట్టుకుపోయింది. ఈ దేవాలయంతో పాటు దానిలో ఉన్న అమ్మవారి విగ్రహం కూడా కొట్టుకుపోయింది. ఈ విగ్రహం దారో గ్రామ సమీపంలో ఒక రాయిని ఢీకొట్టడంతో ఆగిపోయింది. ఈ విగ్రహం నుంచి ఒక దివ్య రూపం వేలబడిందని, అదే స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గ్రామస్తులకు సూచించిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. అప్పుడు దారో గ్రామ ప్రజలంతా కలిసి అక్కడ దారీదేవి దేవాలయాన్ని నిర్మించారు. ముఖ్యంగా చెప్పాలంటే దారీదేవి దేవాలయాన్ని 2013వ సంవత్సరంలో కూల్చివేసి ఆమె విగ్రహాన్ని కూడా అక్కడి నుంచి తొలగించారని చెబుతారు. దీని కారణంగా 2013 సంవత్సరంలో ఉత్తరాఖండ్లో భయంకరమైన వరదలు సంభవించినప్పుడు వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని స్థానిక ప్రజలు చెప్పారు. జూన్ 16, 2013 సాయంత్రం దారీదేవి విగ్రహాన్ని తొలగించిన కొన్ని గంటల తర్వాత వరద రాష్ట్రాన్ని తాకిందని ప్రజలు నమ్మారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.